ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మేము తదుపరి రాశి, చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. షూర్. మీన రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి, కానీ లాస్ట్ మంత్ కన్నా కొంచెం బెటర్గా ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. 12 రిట్రోగ్రేడ్ అయితే ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫారిన్ టచ్ వస్తుంది, కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఖర్చు అధికమైపోతుంది. అంటే ఏంటి, బిజినెస్ పరంగా అయినా, లేకపోతే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకైనా, లేకపోతే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అనుకుందాం కాసేపు, వాళ్ళైనా సరే దేనో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి పెడితేనే కదా మన రాబడి అనేది వస్తుంది. సో ఈ నెల పెట్టుబడి పెట్టడానికి మంచి నెల అని చెప్పారు. అంటే బిజినెస్ విస్తరించడానికి లాంగ్ టర్మ్ లో చూసినప్పుడు మంచి నెల. అందుకే మిశ్రమ ఫలితాలు అన్నాం అనమాట. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్ గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ రిట్రోగ్రేడ్ అయింది కనుక సడన్ ఎక్స్పెన్సెస్, ఇందాక చెప్పి సడన్ గా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియని ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అలాగే సడన్ గా వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే రాహు కూడానే ఉన్నాడు కదా, 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. సో ఈ రెండు ఏంటంటే సడన్ గా ఎక్స్పెన్సెస్ ఇస్తాయి, సడన్ గా రాబడి వచ్చే ఛాన్సెస్ ఇస్తాయి. ఫారిన్ టచ్ కూడా ఇస్తుంది. అలాగే ట్రావెలింగ్ కూడా, ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఫారిన్ ట్రావెల్ కూడా ఇస్తుంది అనమాట. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అవి ఇస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడవలసింది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అంటే ఏంటంటే మన పై వాళ్ళతోటి అదొకటి. రెండోది ఏంటంటే ఫ్యామిలీలో ఎక్కువ డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే 4th హౌస్ లో ఇప్పుడు సెకండ్ మార్స్ ఉన్నాడు. సెకండ్ మార్స్ ఏమో మళ్ళీ 3వ ఇంటికి వెళ్తున్నాడు. సో సెకండ్ లార్డ్ సెకండ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా సంపాదించాలి, నేను సేవ్ చేసుకోవాలి అనే మెంటాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నెరవేరుతుంది. ఎందుకంటే 3వ ఇంటికి వెళ్ళినప్పుడు అదేంటంటే అంత సేవింగ్ మెంటాలిటీ అనేది అప్పుడు వస్తుంది, కానీ సంపాదించుకోవాలి ఆ థాట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇంకా సంపాదించాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనే ఒక జెస్ట్ అంటాం అండ్ జీల్ అంటాం. జెస్ట్ అండ్ జీల్ అంటే ఏంటంటే ముందుకే సాగే ఒక థాట్ ప్రాసెస్ అనమాట. ఇవి రెండు ఉంటాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మాత్రం అది కొంచెం నెరవేరుతుంది, కానీ కష్టపడాలి. చాలా హార్డ్షిప్ అనేది కనిపిస్తోంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోపానికి ఉరవ్వద్దు వీళ్ళు అని చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఈ ప్లానెటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి కనుక అలాగా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ లవ్ రిలేషన్షిప్ ఎప్పుడు బాగుంటుంది అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వెన్ వీనస్ మూవ్ అయినప్పుడు 5th హౌస్కి కొంచెం లవ్ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. అలాగే సన్ ఏంటంటే 4th నుంచి 5th నుంచి 6th కూడా మూవ్ అవుతున్నారు. సో దాన్ని బట్టి కొంచెం ఏంటంటే లాసెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఏంటంటే మీ తరఫున పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పలేము అనమాట. చాలా మందికి ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. 6th లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తుంది అని చెప్పలేము అనమాట. కానీ పిల్లలు బాగుంటారు, బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళ పిల్లలకి. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ రావడం కానీ, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు ఒకటి కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెద్దదే ప్రాపర్టీ లాంటిది కానీ, అంటే స్థిరాస్తులు అంటాం కదా, స్థిరాస్తుల్లో ఇప్పుడు మన కార్లు కూడా చేర్పించుకోవాలి. సో అలాగా కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిట్రోగ్రేడ్ కూడా అయింది, కానీ హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివ్ గానే ఉంది. ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కానీ, పెద్దవాళ్ళ హెల్త్ కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్. సో తప్పక హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం మంచిది. వీళ్ళకి బిజినెస్ విస్తరిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కావాలంటే సడన్గా పార్ట్నర్ కావాలి అనుకున్నప్పుడు వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కొంచెం ఆరాய்ச்சி చేసుకోవడం అనేది మంచిది అనమాట. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సూచనలు, అంటే వస్తుంది డబ్బు కానీ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం. అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. అండ్ హెల్త్ విషయం మనం మాట్లాడుకున్నాం. దాంపత్య జీవితం కూడా మనం కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా
ఈ నెల అంత మంచి సూచన అనుకూలంగా లేదు. లేదనమాట. అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే వీళ్ళకి పరిహారం విషయానికి వస్తే కనుక గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. వెడ్నెస్డే అలాగే ఏంటంటే శనికి మనమేమో దానం ఇవ్వడం ఇంకా మంచిది. శని చాలీస చదువుకోవడం ఇంకా మంచిది అనమాట. అండ్ ఏంటంటే ఒక గోవు కానీ లేకపోతే మన యానిమల్స్ కానీ ఫీడ్ చేయడం అనేది మంచిది. ఎవ్రీ థర్స్డే ఫీడ్ చేయడం ఇంకా మంచిది. ఎస్పెషలీ డాగ్స్కి చేయడం చాలా చాలా మంచిది అనమాట. అండ్ గణపతికి నేను చెప్పాను కదా, వాళ్ళకి గరిక పెట్టినప్పుడు కొంచెం ట్రావెలింగ్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అన్నమాట. సో గణపతికి మాత్రం తప్పక వెడ్నెస్డే పూజ చేయడం, రెగ్యులర్గా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే మనకు తప్పక వీళ్ళు డార్క్ బ్లూ అండ్ ఆల్సో అలాగే ఎల్లో వాడచ్చు. ఎల్లో ఏంటంటే మనం గోల్డ్ కూడా చెప్తాం అందులోనే. సో ఇవి 3 వాడితే చాలా బాగుంటుంది. అలాగే దిక్కుల విషయానికి వస్తే ఇది ఎండింగ్ పాయింట్ కదా మనకి, తర్వాత వాళ్ళ ఈస్ట్ మొదలవుతుంది కనుక మనకి అలాగే ఈస్టే చెప్తాం అనమాట. ఎక్కువ ఈస్ట్ బాగుంటుంది వీళ్ళకి అని చెప్పాలి. ఓకే. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీన రాశికి సంబంధించి. థ్యాంక్ యూ మ్యామ్. సో అదండి విషయం. మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీరు వేసే ప్రతి అడుగులో కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది అన్నట్టుగా చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా కలర్స్ విషయం, దిక్కుల విషయంలో జాగ్రత్తలు వహించండి. జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్పి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకాలను గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే నెల మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్తే.